ప్రేమయుద్ధం ఎపిసోడ్ 14. యుఎస్లో మార్నింగ్ గాయత్రి గారు ఉదయ్ కోసం టిఫిన్ రెడీ చేస్తూ ఉంటారు కిచెన్లో. మధు, గుడ్ మార్నింగ్ ఆంటీ, ఉదయ్ ఇంకా లేవలేదా? గాయత్రి, ఏరా నీ ఫ్రెండ్ ఉంటే కానీ మా ఇల్లు గుర్తుకు రాదా నీకు? మధు, అలా ఏం లేదా ఆంటీ, మీకోసం ఇక్కడికి వస్తే అంకుల్ నాకు ఏదో ఒక వర్క్ చెప్తారు, చేయడానికి నాకు ప్రాబ్లం లేదు. కానీ ఉదయ్ గాడికి తెలిస్తే ఫీల్ అవుతాడు. అసలే నిన్న అంకుల్తో బయటకు వెళ్ళి వచ్చాను అని నా చెంప మీద ఆటోగ్రాఫ్ ఇచ్చాడు అని చెంప మీద చెయ్యి వేసుకొని చెప్తాడు. ఉదయ్, ఏంట్రా మా అమ్మకి నా మీద కంప్లైంట్ చేస్తున్నావా అని మధు మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతాడు. రేయ్, చంపేస్తావా ఏంటి? అసలే పెళ్ళి కావాల్సిన వాణ్ణి, నన్ను చంపేస్తే నాకు కాబోయే భార్య పరిస్థితి ఏంట్రా? గాయత్రి, నీకు పెళ్ళి ఫిక్స్ అయిందా? చెప్పలేదేంటి? ఎవర్రా అమ్మాయి? మధు, నైట్ అమ్మ కాల్ చేసి చెప్పింది. మా నాన్న చిన్నప్పటి ఫ్రెండ్ కూతురంట అమ్మ, వాళ్ళకి తను బాగా నచ్చింది, అందుకే పెళ్లి చూపులకు ఇండియా రమ్మని అంటున్నారు. వెళ్ళాలి ఆంటీ. ఉదయ్, సరే పదా వెళ్దాం. నేను ఇండియాకి వెళ్ళాలి, ఆఫీస్లో మీటింగ్స్ ఉన్నాయి, 10 కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. గాయత్రి, ఏంటి కన్నా వెళ్ళిపోతున్నావా? ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను కన్నా, ప్లీజ్ రా అమ్మ కోసం. ఉదయ్, సారీ అమ్మా, మీ ఆయన్ని చూస్తూ ఆయన తన కొడుకు గురించి చెప్పే గొప్పలు వినడం నా వల్ల కాదు. వాడు ఆది కష్టపడి పైకొస్తున్నాడు, ఒప్పుకుంటాను. కానీ వాడితో నన్ను కంపేర్ చేస్తే మాత్రం భరించలేను. మా తాత ఇచ్చిన ఆస్తిని నేను వేస్ట్ చేయట్లేదు, దానిని డబల్ చేస్తున్నాను. అది మీ ఆయనకి అర్థం కాదు. ఇక్కడ ఉంటే మా గొడవకి నువ్వు బాధపడతావు, నేను చూడలేను. అర్థం చేసుకో ప్లీజ్, లవ్ యూ అని హక్ చేసుకొని ఫోర్ హెడ్ మీద కిస్ పెడతాడు. గాయత్రి టిఫిన్ చేసి వెళ్ళు కన్నా అని తానే స్వయంగా ఉదయ్కి తినిపించింది. ఉదయ్ ఫోన్ రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేసి, చెప్పు, ఏమైనా తెలిసిందా? నిన్న ఈవినింగ్ వరకు టైం ఇస్తే ఇప్పుడు కాల్ చేస్తున్నావు అని కొంచెం సీరియస్గా అడుగుతాడు. మేనేజర్, తెలిసింది సార్ అని కొంచెం భయంగా, అర్చన ఆదిత్య కంపెనీలో జాబ్ చేస్తుంది సార్. ఆ మాట వినగానే ఉదయ్కి బీపీ రైజ్ అయ్యి కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అరుస్తాడు. తను అక్కడ జాబ్ చేయడం ఏంటి? నువ్వు కరెక్ట్గానే ఎంక్వైరీ చేయించావా? చేశాను సార్ అని అర్చనకి యాక్సిడెంట్ అవ్వడం, తరుణ్ సేవ్ చేయడం, తర్వాత తనకి ఆదిత్య జాబ్ ప్రపోజల్ చేయడం అన్నీ చెప్తాడు. మేనేజర్ చెప్పింది విని ఉదయ్, ఓకే నేను వస్తున్నాను, మీరు అర్చనని కాస్త జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మధు, ఏంట్రా అంత సీరియస్గా ఉన్నావు, ఎవరు చేసింది? ఉదయ్ మేనేజర్ చెప్పింది చెప్పాడు. మధు, రేయ్, ఆ అమ్మాయి ఏ కంపెనీలో జాబ్ చేస్తే నీకెందుకు అంత కోపం వస్తుందిరా? అయినా ఒక్కసారి ఆలోచించవా? మీ ఇద్దరి గురించి అలా న్యూస్లో వస్తే ఇంక తను నీ ఆఫీస్లో ఎలా జాబ్ చేస్తుందిరా? ఉదయ్ అయితే ఎవరో ఏదో అంటారు అని నా దగ్గర జాబ్ మానేస్తుందా? నాకు చెప్పకుండా, రిజైన్ చేయకుండా ఇండియాకి వెళ్ళాక చెప్తాను తన సంగతి. నేనంటే అస్సలు భయం లేదు. అమ్మా, నేను బయలుదేరుతున్నాను అని ఉదయ్ వాళ్ళ అమ్మ రూమ్కి వెళ్ళి చెప్పాడు. కన్నా, నిన్ను ఒక విషయం అడగనా? నువ్వు వచ్చినప్పటి నుండి అడగాలి అనుకుంటున్నాను, కుదరలేదు. అడుగమ్మా. నువ్వు ప్రీతిని లవ్ చేశావు కదా, తనకి త్వరలోనే ప్రపోజ్ చేస్తాను అని నాతో ఫోన్లో చెప్పావు కదా, మరి తను ఆదిత్యకి ప్రపోజ్ చేయడం ఏంటి? నువ్వు తనకి చెప్పలేదా? లేదు అమ్మా, నేను చెప్పేలోపు తను ఆదికి ప్రపోజ్ చేసింది. అయినా నాకు ఇది చిన్నప్పటి నుండి అలవాటే కదమ్మా. నాకేదైనా నచ్చి కావాలి అని తీసుకునేలోపే ఆ ఆదికి దక్కుతుంది. అలవాటైపోయిందిలేమా, వదిలే అని బాధగా చెప్తాడు. బాధపడకు కన్నా, నీకు తనకన్నా మంచి అమ్మాయి, నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి దొరుకుతుంది. తనతో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని ఉదయ్ని హక్ చేసుకొని చెప్తారు. ఇక్కడ ఆఫీస్లో లంచ్ చేస్తున్న అర్చనకి పొలమారుతుంది. నీళ్లు తాగి ఎవరో నన్ను బీభత్సంగా తలుచుకుంటున్నారు. ఇంకెవరు? మా డమ్మే అయింటుంది. నేను ఇంట్లో లేను కదా, ఒక్కతే పనులు చేసుకోలేక అవస్థలు పడుతున్నట్లుంది. మరి ఉదయ్ సార్ నా గురించి ఆలోచిస్తున్నారా అని తినకుండా క్యాంటీన్లో నుండి వచ్చి తన క్యాబిన్లో కూర్చుంటుంది. నేను జాబ్ మానేశాను అని నా మీద కోపంగా ఉన్నారా? నేను ఇక్కడ వీళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాను అని తెలుసా లేదా? నాకు ఇక్కడ ఏం బాలేదు సార్, మన ఆఫీసే నచ్చింది,
అక్కడ నాకు నచ్చినట్లు ఆఫీస్ అంతా తిరిగేదాన్ని. ఎవ్వరూ ఏమనేవారు కాదు. ఇక్కడ అందరూ మిషన్స్ లాగా వర్క్ తప్ప ఇంకేమీ చెయ్యట్లేదు. ఆ ఆదిత్య ఉన్నాడే, పొద్దున నేను ఏడుస్తుంటే నా చెంపని టచ్ చేయబోయాడు. నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా? అసలు అందరూ మీలాగా గుడ్ బాయ్లా ఉండరెందుకు? నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను, మార్నింగ్ నుండి ఈవినింగ్ ఆఫీస్ అయ్యే వరకు. కానీ మీరు నన్ను ఎప్పుడు టచ్ కూడా చేయలేదు. మీరు పక్కన ఉంటే చాలు, చాలా ధైర్యంగా ఉంటుంది. మీ క్యాబిన్లోకి రావాలి అంటే అస్సలు భయపడేదాన్ని కాదు. ఏదో కోపంలో మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు అని తిట్టుకున్నాను. కానీ నాకిప్పుడు అర్థమవుతుంది, నేను అసలు వర్కే చెయ్యలేదు, టైంపాస్ చేశాను. అయినా నన్ను ఓపిగ్గా భరించారు. మీరు నాకు బాగా గుర్తొస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుకు రావట్లేదు ఇంతలా. మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. చాలా బాధగా ఉంది సార్, ఏడుపొస్తుంది. ఈ ఫీలింగ్ ఏంటో కూడా అర్థం కావడం లేదు. మిమ్మల్ని చూడాలి అని ఉంది, కానీ చూడను. నేను మీ ఆఫీస్కి రాను. అసలు నా గురించి ఆలోచిస్తున్నారా? నాకు యాక్సిడెంట్ అయింది తెలుసా? మీ వల్లే. ఆ రోజు పార్టీకి వచ్చాను, మీ వల్లే కార్లో ఉండిపోయాను. మా పిన్ని నన్ను బయటకు పంపించేసింది. మీ ఆఫీస్లో జాబ్ చేసేటప్పుడు ఎవరైనా అబ్బాయిలు నాతో క్లోజ్గా మూవ్ అవ్వాలి అంటే భయపడేవాళ్ళు, మీరు కోప్పడతారు అని. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు నన్ను చూసి క్యూట్గా ఉన్నావు అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అమ్మాయిలు నా బుగ్గలు లాగేస్తున్నారు. నాకు నచ్చట్లేదు. కాంప్లిమెంట్స్ ఇచ్చినా బేబీకి నచ్చట్లేదు. అసలు నిన్ను ఇలా పెంచినందుకు మీ పిన్నికి దండం. అంతా మీదే తప్పు. మీరు వచ్చి నాకు సారీ చెప్తే అప్పుడు మీతో మాట్లాడుతాను. అప్పటి వరకు మీకు నాకు కటిఫ్ అని ముందుకు వంగి టేబుల్ మీద తల పెట్టుకొని ఫేస్ కనిపించకుండా చేతులు అడ్డు పెట్టుకొని ఏడుస్తుంది. అర్చన వర్క్ ఎలా చేస్తుందో చూడ్డానికి వచ్చిన ఆదిత్య అర్చన మాటలు వినేశాడు. ఇప్పుడు ఆదిత్య ఏం నిర్ణయం తీసుకుంటాడు? స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.